డైరెక్టర్ త్రివిక్రమ్ గారు తెరకెక్కిస్తున్న మూవీ గుంటూరు గారు. ఇది ప్రీలీ ఈవెంట్ లైవ్ తింటే జరిగింది. ఈ రోజు ఇది క్యారెక్టర్లు వచ్చేసి ఇది క్యారెక్టర్లో మదర్ క్యారెక్టర్ చేయబోతున్నాయి ఏమో. అలాగే ఇంకా కొన్ని క్యారెక్టర్లను చూసుకుంటే అలాగే మన జగవతి బావ గారు ఇలా మెయిన్ రోల్ కూడా చేయబోతున్నారు. అక్కడ మనకు మొత్తం వీడియో చూపించలేదు, మన దగ్గర ప్రకాష్ రాజు కూడా మన ఓల్డ్ మ్యాన్ లాగా చూపిస్తారు, తాత క్యారెక్టర్ లాగా చూపిస్తారు నాకు తెలిసి. అయితే ఇంకా చూడాలా, ఇంకా దానికి సినిమాలో వచ్చినప్పుడు కానీ తెలుస్తుంది. అలాగే దీనిలో చూసుకుంటే అందరి క్యారెక్టర్ ఉన్నాయి. మళ్ళీ బ్రహ్మాజీ గారు ఉంది, రాఘవేష్ గారు ఉంది, చాలా మంది క్యారెక్టర్లు ఉన్నాయి. అలాగే కిషోర్ గారు ఉన్నారు, అలాగే మన బాహుబలి రామకృష్ణ గారు ఉన్నారు. మళ్ళీ అలా కొన్ని క్యారెక్టర్లు అన్నీ ఉన్నాయి దీంట్లో, చూశారు కదా మీరు క్యారెక్టర్లని. అలాగే మన శ్రీలీల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా ఉండదు. అలాగే మహేష్ బాబు ఇలా అన్నారు, శ్రీలీల డ్యాన్స్ పోటీగా మనం ఉండలేము, ఆ స్పీడు మనం అందుకోలేము అని ఒక లైవ్లో ఫన్నీగా అంటున్నారు మన మహేష్ బాబు గారు. అది చూసి శ్రీలీల కన్ను కొట్టుకుంటా నవ్వుతూ ఉంటుంది. అది చూసిన ఆడియన్స్ అయితే పోనకాలే. అలాగే శ్రీలీల డ్యాన్స్ ఎక్కడ చేయాలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా వేరే లెవెల్లో ఉంటుందని ఆల్రెడీ గుండు కుర్చీ మడతపెట్టే సాంగ్ అది విడుదలైంది. దాంట్లో మొత్తం తెలిసిపోతుంది మనకు. ఆమె యాక్టింగ్ అయినా కానీ పర్ఫార్మెన్స్ కానీ మహేష్ బాబు కూడా నవ్వుతూ ఉంటాడు. అలాగే మన తమన్ గారు మనం తగ్గట్టు బీజం ఇచ్చేసారు. మనం ఆల్రెడీ కుర్చీ మడత పెట్టే సాంగ్ అడిగా వెంటనే అది ఎందుకు అడగకుండా కానీ ఒక జస్ట్ కంపోజ్ చేసి మనకు అది ఇచ్చేశారు. అది చాలా గ్రేట్ అని మహేష్ బాబు ఇంటర్వ్యూలో చెప్పారు. అది చాలా అంటే చాలా నచ్చుంటుంది ఆడియన్స్కి. అలాగే మహేష్ బాబు గారు ఒక డైలాగ్ ఏమి గురించి చెప్పారు. ఏమి కూడా తగ్గట్టు క్యారెక్టరే, పర్వాలేదు బాగా చేసింది, ఏమో అడగ వెంటనే ఈ క్యారెక్టర్ ఉందని వెంటనే వచ్చి చేసేందుకు థ్యాంక్స్ అని మన మహేష్ బాబు అమలు కోరాడు. అలాగే గుంటూరు కారం తెరకెక్కించిన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఇలా అన్నారు, ఫస్ట్ మాకు జర్నీ స్టార్ట్ అయింది, అతడు కలేజా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీలో. అక్కడ ఎంత మీకు బాగా నచ్చిందో కామెడీ అలాగే ఫైట్లు నచ్చిందో దీంట్లో గుంటూరు కారంలో అంతా మించి పోతుందని హిట్ ఇచ్చేశారు మన మహేష్ బాబు గారు. అలాగే త్రివిక్రమ్ గారు స్నేహం గురించి ఎలా ఉంటారు వాళ్ళ మధ్య స్నేహంగా అలా కామెడీగా ఫన్నీగా ఉంటుందని ఈ స్టోరీ అనేది ఇద్దరు కాంబినేషన్లో 3వ సారి రాబోతుంది మూవీ. అలాగే ఈయన మహేష్ బాబు ఒక మాట చెప్పారు, మా నాన్న ఉన్నప్పుడు ఫోన్ చేసి ఏంద్ర కలెక్షన్ ఇట్ వచ్చింది, బ్లాక్ బస్టర్ ఇంతమంది అన్నారు. అలాగే ఇప్పుడు మా నాన్న లేడు, ఇప్పుడు మీరే నాకు అమ్మ నాన్న అని ప్రజల దిక్కు చూసి చేతులు ఎత్తి దండం పెట్టాడు. ఆ చేతులు ఎత్తి వెంటనే ఎమోషన్ అయ్యారు ప్రజలందరూ. ఇంకా చూడండి మీరేమంటారు.